ఓ పక్కన రాబర్ట్ వాద్రా అమేధి నుంచి పోటీ చేస్తానంటాం, ప్రియాంక గాంధీ వాద్రా గారు వచ్చినేమో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడటం. ఈ సందర్భంలో కొత్త వివాదం తలెత్తింది. ఇది బీజేపీ వాళ్ళు హైలైట్ చేస్తోంది. రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రా కూతురు మియారా వాద్రా ఆస్తి $376 మిలియన్, అంటే దాదాపు $3,126 కోట్ల. ఆమె తండ్రి రాబర్ట్ వాద్రా ఆస్తి $2.1 బిలియన్, అంటే దాదాపు $17,458 కోట్ల. 21 సంవత్సరాల వయసులో ఆమె పేరు మీద ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది? మధ్యతరగతి కుటుంబ వ్యక్తి అయినటువంటి రాబర్ట్ వాద్రాకి ఇంత ఆస్తి ఎట్లా వచ్చింది అనేది అదాని అంబాల మీద ఏడ్చేటటువంటి మేధావులు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు ఏం చేసినా ఈ తప్పుని ఎందుకు నెత్తినేసుకుంటారు? వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తేనే ఒక సామాన్యుడికి అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తూ దీన్ని రేపొద్దున ఎలక్షన్స్లో చర్చకి తీసుకురావడానికి సిద్ధపడుతున్నది భారతీయ జనతా పార్టీ. అదే కీలకమైనటువంటి పరిణామం కాబోతుంది రాబోయేటటువంటి ఎన్నికల్లో. ఉత్తరప్రదేశ్లో కరప్షన్ అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది.